హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు గేమర్. ఈరోజు అయితే ఇంకొక కొత్త వీడియోలో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను లాస్ట్ వీడియోలో యూఐడీస్ అందరికీ పెట్టమన్నాను, ఒక్కరు కూడా పెట్టలేదు. ప్లీజ్ ఫాస్ట్గా యూఐడీస్ అయితే పెట్టండి. ఇదిగోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియో అని చెప్పా కదా, 1v1 రూము. అప్పుడు 0/7లో ఓడిపోయాడు కదా, వాడితోనే మళ్ళీ రూమ్ అయితే పెట్టాను. ఈసారి 1v1 అయితే పెట్టాము. అప్పుడైతే 2v1 కదా, ఇప్పుడైతే 1v1 అయితే పెట్టాము. ఇప్పుడు గేమ్ ఎలా గడిచిద్దో చూద్దాం, అంటే ఎలా ఆడతామో చూద్దాం. ఓకే గైస్, మనం గేమ్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈసారి కూడా ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ గైస్. నేను ప్రతి లైవ్లో ఎక్కువగా ఏడబ్ల్యూఎం వాడతాను, మీకు తెలిసిందే. ఈ లైవ్లో కూడా ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ కార్డ్స్ వాడేసేయాలి కదా, ఫస్ట్ గ్లూ వాల్ తీసేసుకున్నాం, మళ్ళీ బ్యాకెట్కి మళ్ళీ గ్లూ వాల్ తీసేసుకున్నాం. ఈ రెండు కొనేద్దాము, ఈ రెండు కొనేసి చిప్ ఇవన్నీ కొనేద్దాం, ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ఓకే, గ్లూ వాల్ అయితే పికప్ చేస్తున్నాను. కొన్ని గ్లూ వాల్స్ అయితే వేసేసాం. ఫస్ట్ టెస్టింగ్కి వాడండి, ఇంకా పెట్టలేదు. ఓకే, 150 అయితే కొట్టేసాడు, అంటే కొద్ది డ్యామేజ్ అయితే ఇచ్చాడు గ్లూ వాల్ నుంచి. అది నుంచి కొట్టేసాడు. మనం ఏంటంటే కవర్లో లేని వాడేమో చివరికి ఉన్నాడు కాబట్టి మనమేమో కవర్లో లేకుండా ఏదో బయట డిజర్టికల్ అయితే తీసేస్తున్నాను. 2 ఏడబ్ల్యూఎం గ్లూ వాల్ వెస్ట్ అయితే తీసేస్తున్నాను. మస్తు మీద తీసుకున్నామా, వద్దులేండి పైరుగా ప్రాక్టీస్ మీద వేద్దాం 2 సెకండ్లు. ఓకే, ఆటోమేటిక్గా రీలోడ్ వచ్చేసి బయట మళ్ళీ రీలోడ్ చేయాలి. ఆటోమేటిక్ రీలోడ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. లైవ్ ఈ మ్యాచ్ ఎవరు కొడతారో చూద్దాం. మనమైతే వీడియో రికార్డింగ్ ఎవరితో ఈ మ్యాచ్ అయితే మ్యాక్సిమం నేనే కొడతాను, వాడే కొడతాడేమో. ఎందుకంటే మొన్న 0/7లో ఓడిపోయినప్పటి నుంచి మామూలుగా లేడు వాడి ఫస్ట్. కానీ మళ్ళీ 1v1 ఆడదాం అన్నాడు. ఇది ముందు కూడా ఏంటో చూడాలి. ఓకే, వాడైతే బాగా ప్యాక్ అయితే నేర్చుకున్నాడు అనమాట. వాడి లక్ ఏంటంటే గైస్ చెప్తున్నాను చూడండి, వాడు రూమ్ ఆడేటప్పుడు నేను ఒక క్యారెక్టర్ అయితే చెప్తాను, ఆ క్యారెక్టర్ పెట్టుకోండి. దానివల్ల మీకు హెల్త్ అయితే వచ్చింది, కానీ దానివల్ల యూజ్ ఉండదు, జస్ట్ హెల్త్ అయితే వచ్చింది అంతే. ఏడబ్ల్యూ ఆడేటప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. వాడు ప్రతిసారి పెట్టుకున్నాడు, బట్ నాకైతే ఆ క్యారెక్టర్ అంత ఇష్టం ఉండదు, అందుకే నేను పెట్టుకోను. అదే 150 ట్రైనింగ్ అడిగి. ఓకే గైస్, అటు నుంచి వెళ్ళి అయితే కొట్టేద్దాం. ప్యాక్ వేసేసాడు కదా, అంటే రానికి వేసేసాడు. ముందుగా మనకి మనం గ్లూ వాల్ వేసుకొని మెడికి వేసుకున్నాం. మళ్ళీ వాడు కొట్టాడంటే డేంజర్. ఓకే గైస్, మనం పైకి అయితే ఎక్కేసాము. ఓకే, అప్పుడు గ్లూ వాల్ అయితే పడింది అది. అటు నుంచి అయితే వస్తున్నాడు అనమాట బాగా వచ్చేసాడు. ఓకే, అయితే కొట్టాడు, గ్లూ వాల్ వేసేసాము. నేను కవర్లో ఉన్నాను గైస్, మిస్ గాయ గ్లూ వాల్ వేద్దాం అనుకున్నాను, వాడు ఆ లోపే దూకేశాడు. నేనేమనుకున్నానంటే వాడు పైకి రాగానే గ్లూ వాల్ వేసేస్తే వాడు రాలేదేమో అనుకున్నాను. పైకి ఒకటి వెనకాల ఒకటి వేసేస్తే అయిపోద్ది అనుకున్నాను. వాడేంటి జస్ట్ కొట్టేలోపు వచ్చేసాడు, అంటే గ్లూ వాల్ బటన్ క్లిక్ చేసేలోపు వచ్చేసాడు. ఓకే, పిస్టోల్తో అయితే కొడదాం అని ట్రై చేద్దాం, కానీ ఏడబ్ల్యూఎం ఛాలెంజ్ కదా, జస్ట్ పిస్టోల్ అయితే తీసుకున్నాం ముందు జాగ్రత్తకి. వాడు కనుక వేరే ఐటమ్ అంటే వేరే గన్స్ ఏమైనా వాడాడంటే మనం కూడా పిస్టోల్తో అయితే చేద్దాం. పిస్టోల్తో ఎలా పడుతుంది లేదా యూఎస్పీ అయితే ఎలా పడుతుంది. ఓకే గైస్, వాడైతే కనబడట్లేదు నాకు. ఓకే, వాడైతే ట్రిక్ యూజ్ చేస్తున్నాడు, నాకు అర్థమైపోయింది. వాడు ఇంతసేపు ఒకటి చాడు గ్లూ వాల్ వేసాడంటే ఖచ్చితంగా ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాడు. ఆ ట్రిక్ ఏంటంటే అదిగోండి, ఇప్పుడు ఎగిరొస్తాడేమో, అది వచ్చాడు చెప్తా కదా, ట్రిక్ యూజ్ చేస్తున్నాడు. అది ఏంటంటే గైస్ మీకు చెప్తున్నాను చూడండి ట్రిక్. ఫస్ట్ 2 గ్లూ వాల్ అయితే ఎక్కడో చోటు వేసేయండి, అంటే దూరంలో వేసేసి మీరు ఒక చోటు ఉండేది గ్లూ వాల్ వేసేసి వచ్చేయండి. అప్పుడు వాడేంటి గ్లూ వాల్ వైపు చూస్తాడు, ఆ గ్లూ వాల్ వైపు చూసేటప్పుడు మనమైతే కొట్టేయచ్చు వాడిని. వాడు ఇప్పుడు నాకు అలాగే చేశాడు. చూడండి, నేను ఇటు వెనకాల నుంచి వస్తాడు, వాడు వచ్చేసాడు. ఓకే, వాడికి డ్యామేజ్ అయితే పడలేదు, మనకు పడింది, వాడికి పడుతుంది. ఇందాక మిస్ అయిందేమో కానీ ఇప్పుడు కొట్టేసాడు. ఇందాక మిస్ అయింది కదా, ఇప్పుడు కొట్టాడు. ఇందాక మిస్ అయింది.
మళ్ళీ సేమ్ టైమ్స్ తెలిసిందే మీకు. డబల్ షాటర్ మాత్రం నాకు ఆడడం రాదు, నిజం చెప్తున్నా guys. ప్రతి ఒక్కరికి ఎక్కువ డబల్ షాటర్తో ఆడడం అయితే వచ్చైతే నాకు అసలు అస్సలు రాదు. ఏదో అస్సలు రాదంటే అసలు దాన్ని యూజ్ చేయడమే రాదని కాదు. హెడ్ షాట్స్ అయితే పడవు, అంత ఈజీగా పడవు, పడతాయి బట్ రేర్. ఓకే గైస్, అవసరం లేదు ఇప్పుడు గేమ్ గురించి ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే గైస్, వాడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు మనకి, అందుకే నేను అయితే కూర్చున్నాను. వాడు ముందు నుంచి వస్తాడు, వెనక నుంచి వస్తాడు, చూద్దాం. ఈ మ్యాచ్లో ఆడికి ఎలా అయినా వన్ ట్యాప్ ఇచ్చేయాలి, వన్ ట్యాప్ పడిపోవాలంటే ఆడికి ఈ మ్యాచ్లో ఎలా అయినా. అది వచ్చాడు గ్లూ వాల్ సౌండ్ అయితే వినిపించింది, మీకు వినిపించే ఉన్నాడు ఇది, అందుకే ఇక్కడైతే గ్లూ వాల్ వేసాడు, అది బయట స్టిక్తో పడింది కదా. ఓకే కార్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం కలిగి. ఓకే వచ్చేసాం, కరెక్ట్ టైం గ్లూ వాల్ వేసాడు. ఇక్కడ కాకపోతే వన్ ట్యాప్ అయితే పడిపోయింది అడిగి, ఓపి వన్ ట్యాప్ అయితే పడింది. ఒక్క నిమిషం ఆగండి guys, వాడికి వన్ ట్యాప్ పడలేదు, వాడు ఎలా ఎలిమినేట్ అయ్యో నాకు నిజం చెప్తున్నా, వాడికి వన్ ట్యాప్ పడలేదు. నేను గమనించలేదు సరిగ్గా. ఇప్పుడు కొద్దిగా వీడియోని బ్యాక్కి స్క్రోల్ చేసేది చూసాను ఇప్పుడు, అప్పుడు చూడంగానే వన్ ట్యాప్ పడలా, బాడీ పడింది guys, 150 పడింది. వాడికి దూకేసరికి వాడికి 50 డ్యామేజ్ అయితే పడింది. నెక్స్ట్ సైలెంట్గా ఉండాలిగా, పడేసరికి ఎలిమినేటెడ్ అవుతుంది, లేకపోతే వన్ ట్యాప్ అని పడేది నిత్య హెడ్ షాట్. నెక్స్ట్ నేను చెప్పినప్పుడు సైలెంట్గా కూర్చోవాలి. నరుటో సీజన్ ఇంకా 39 hours అయితే వచ్చింది. మీకు ఖచ్చితంగా క్లైమ్ చేసుకోకపోతే దాంట్లో 40 బండిల్స్కి సంబంధించిన కూపన్స్ అయితే ఇస్తాడు, ఒక్కొక్క బండిల్కి 20 అయితే ఇస్తాడు. ఈ మ్యాచ్ అయితే మనమే కొట్టేద్దాం, ఎలా అయినా కొట్టడానికి ట్రై చేద్దాం. కొట్టేయలేం లేదు, వాడిని అంటే కోపంలో ఉన్నాడు. పడింది, మళ్ళీ మిస్ అయింది, అది పడింది. ఓకే మనం దగ్గరికి వెళ్ళి కొట్టేద్దాం. చూసారా guys, వాడు బ్లూ వాల్ ఎక్కువ వేస్తున్నాడు, ఎందుకంటే బ్లూ వాల్ వేయడం వల్ల వాడికి హెల్త్ పెరిగింది. మెయిన్ ట్యాగ్ వేసుకున్నాడు, మెడిట్ చేసుకుంటున్నాడు, ట్యాగ్ వేసుకున్నాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే వాడైతే 150 పడింది, తర్వాత ఇంకో 150 పడింది, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. గైస్ మనం ఈ రౌండ్లో అయినా ఈసారి వీడియో అయితే చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే చాలా 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 టైం పట్టేలాగా ఉంది, నాకైతే తెలియదు. ఓకే గైస్, మనం చేయాల్సిన డిసెప్టికల్తో హెడ్ షాట్ ప్రాక్టీస్ అయిపోయింది. ఓ గాయ్స్, ఇది ఎవడు కొడతాడు, మాట పడింది. ఫస్ట్లో చెప్పాను గాయస్, అది బ్లూ వాల్ నుంచి వచ్చేదాన్ని వాడద్రా అని, వాడు వినకుండా మళ్ళీ ఆ గన్నే పెట్టుకొచ్చాడు. మొన్న కూడా అంతే, వాడద్రా అన్నదే వాడుతున్నాడు. ఇది గైస్ మనం బ్లూ వాల్ అయితే తీసుకున్నాం, రిపేర్కి మెడికిట్ అయితే తీసుకున్నాం. ఓకే మనం ప్రాక్టీస్ అయితే చేద్దాం కొంచెం కొట్టడానికి, అది ఫాస్ట్గా చేంజ్ చేయడానికి గన్స్, ఫాస్ట్ గన్స్ చేంజ్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఓకే ప్రాక్టీస్ అయితే అయిపోయింది మళ్ళీ కొంచెంసేపు, మనం ఎక్కువసేపు చేయం గాయస్, అంటాం అయిపోయింది. ఓకే అది పైకి ఎక్కేసాడు. ఓకే నాకు కొట్టడం. ఓకే గైస్, దీన్ని గ్లిచ్ వేర్ అంటారు, నాకు ప్రాక్టీస్ చేయడం రాలేదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను అది కల్లా. ఓకే గైస్, మీరు వాడు ఆ గన్ తీసుకున్నప్పుడు మనం కొట్టకూడదంటే 3 బ్లూ వాళ్ళు లేకపోతే 2 బ్లూ వాళ్ళు అలా వేసిన చోటే వేయండి వాడు. ఓకే బెస్ట్ గాయస్, అది పడింది 150 పడింది, మళ్ళీ పడింది, కష్టపడి ఆ బ్లూ వాళ్ళు వేసుకుని హెల్ప్ పెంచుకుని మళ్ళీ 150 పడింది. ఓకే వాడు ప్యాక్లు అయితే వేస్తున్నాడు, నేను ఎటు వస్తుండే అది. ఓకే మిస్ అయింది బుల్లెట్ అయితే వచ్చేసి మిస్ అయితే అయిపోయింది. ఓకే మన దగ్గర జస్ట్ 8 HP గాయస్, 8 HPతో ఆడుతున్నాం మనం, ఎంత తెలివైన వాళ్ళము. ఓకే ఫస్ట్ రీలోడ్ అయితే చేస్తున్నాం, వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. స్కోప్ వేద్దాం, స్కోప్ కనీసం కూర్చొని ఫస్ట్ ఇది వేసేద్దాం, మళ్ళీ వేస్ట్ అయిపోయింది.
స్కోప్ వేద్దాం. ఓకే స్కోప్ అయితే ఓకే వద్దులేండి వాళ్ళు చెప్పేశాడు. ఓకే ఓకే గైస్ ఇప్పుడైతే చచ్చిపోతాడు ఈ మ్యాచ్. నాదే కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఎందుకంటే జోన్ దగ్గరలో ఉంది. 150 డ్యామేజ్ పడింది, ఖచ్చితంగా బయటకు వస్తాడు. వాడు జోన్లో పడి ఎప్పుడు సాడు అంటే సావడు. చెప్పా కదా 180 అయితే పడింది. ఇప్పుడు నేను AWM వాడినప్పటి నుంచి ఫస్ట్ టైం 180 డ్యామేజ్ అయితే పడింది. ఇది రేరో లేకపోతే మావులో తెలియదు, కానీ నా గేమ్లో బాగుంటే కామెంట్ చేయండి. సూపర్ అని అయితే కామెంట్ చేసేయండి. ఏమో దగ్గరలో ఉంది. ఓకే గాయ్స్ ఈసారి మనమైతే వాడిని కొడతామా వద్దా అంటే నేను కాదు, అంటే నేను కొట్టేస్తా అని కాదు, అంటే అన్ని మ్యాచ్ మనం గెలుస్తాం వాడు గెలుస్తాం అని అర్థం. గ్లూవలు ఒక మెడిసిట్ అంటే మాత్రం. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం సైడ్కి అయితే వచ్చేసాము. వాడి ఇంట్లో నుంచి రావచ్చేమో, ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నాను నేను. వాడు ఇక్కడ ఎక్కడా అయితే కనపడట్లేదు, నేను చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడా లేవు. ఓకే ఇక్కడ లేడు గాయస్, వాడు ఎక్కడున్నాడో ఏంటో ఏమర్థం కాదు. ఫస్ట్ లూట్ బాక్స్ పడింది కదా, దాంట్లో డ్రోన్ అయితే వచ్చింది, తీసుకొని డ్రోన్ అయితే రిలీజ్ అయితే చేద్దాం. ఓకే డ్రోన్ అయితే వచ్చింది, డ్రోన్ అయితే పెట్టుకుందాం. రిలీజ్ అయితే చేసేసాను. ఓకే ఆడు ఎక్కడున్నాడు? ఓకే గాయస్ అదిగోండి రెడ్ మార్క్ అయితే వచ్చేసేది. ఇంకా సచ్చాడు వాడు నా చేతిలో. వాడు బయటకు వచ్చేస్తాడు సార్, డ్యామేజ్ అయితే పల్లా. ఓకే వాడైతే ఇంట్లో నుంచి అయితే వస్తాడేమో, కొంచెం మళ్ళీ చెక్ చేసుకున్నాం. వాడి ఇంట్లో నుంచి చెప్తున్నాడు. ఓకే పడింది 150, ఇంకొకటి నైస్. అయితే 150 పెట్టి కొట్టేసాము వాడిని. గాయ్స్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మీ యూఐడీస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను మీరు పెట్టిన యూఐడీస్తో మన వేణు గేమర్ అనే గిల్లులో జాయిన్ అయితే చేపిస్తాను, అంటే చేస్తాను. మీరు దానికి చేయాల్సింది ఒకే ఒకటి, నాకు కామెంట్ సెక్షన్లో యూఐడి అయితే పెట్టండి, ఫ్రీ ఫైర్ది యూఐడి అయితే పెట్టండి. నేనైతే మన ఫ్రెండ్స్తో చెప్పా కదా 10 మంది అయితే ఉన్నారు మన గిల్లులో. అంటే 10 మంది కాదు, వస్తారు వాళ్ళు, కొంచెం ఆఫ్లైన్లో అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మన గిల్లులోకి అయితే జాయిన్ అయితే చేయించారు. ఓకే గాయ్స్ మన గిల్లులో ప్రస్తుతానికి ఒక్కడైతే ఉన్నాడు, తను మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి. తను కూడా ఒక హెడ్ షాట్ లెజెండ్, బాడీ లెజెండ్ కాదు, తను ఒక హెడ్ షాట్ లెజెండ్. అంటే మరీ అంత పెద్ద ప్రో ప్లేయర్ కాదు, జస్ట్ ఒక నార్మల్ ప్రో ప్లేయర్. ఇది బ్లూ వాల్ వల్ల జస్ట్ మిస్ గాయస్ మనం లేపేసేవాడు బ్లూ వాల్ వల్ల అనుకున్నట్టే కొట్టాడు, పైనుంచి కొట్టాడు. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తాను చూసారు గాయస్ వాడు ఎంత షో చేస్తున్నాడు. చెప్పా కదా వాడు ఒక్క రౌండ్ ఒక 4-5 రౌండ్లు కొట్టాడు, ఒక్క రౌండ్ తేడాగా. చూడాలి మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నేను పెడతానని చెప్పాను కదా, ఇది చూడాలి గెలుస్తామో ఓడిపోతామో. ఈ మ్యాచ్ కూడా ఈ మ్యాచ్కి సంబంధించినట్టే మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను. అంటే గెలిచినా ఓడిపోయినా పెడతాను, ఎందుకంటే స్కూల్స్ సండే కాబట్టి నిన్న ఫాస్ట్ అయితే పెట్టాను లైవ్ వీడియోలు అయితే. ఈరోజు అయితే మళ్ళీ స్కూళ్ళు ఉన్నాయి మనకి, స్కూల్కి కూడా వెళ్ళాలి, వీడియోస్ కూడా పెట్టాలంటే కొంచెం కష్టమైంది నాకు. అంటే వర్క్ నేను వచ్చేసరికి 6 అయింది స్కూల్ నుంచి, కాబట్టి మళ్ళీ నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలంటే కష్టం, నా వల్ల కాదు అది. అందుకే నేను ఈరోజు పెడతాను. మళ్ళీ నాకు ఒక కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు, అంటే కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు నేనైతే పెడతాను ఈరోజు, ఎందుకంటే నేను కొద్దిగా ఫ్రీ అయితే ఉన్నాను, అందుకే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి యూఐడి అయితే మీది. నేను లాస్ట్లో వాడు 1v1 రూమ్లో గెలిచాడు, నేను అది రికార్డ్ చేయలేదు, బట్ గెలిచాడు 1v1. వేరే నాతోనే ఆడాడు. తను చెప్పా కదా తను కొంచెం బాగానే ఆడతాడు, గేమ్ ప్లే బాగుంటుంది. గెలిచాడు కూడా, ఒక్క మ్యాచ్తో గెలిచాడు. తనైతే AWM వాడడం తనకు అంతగా రాదు కాబట్టి బాడీ అయితే అది నార్మల్గా డబల్ షాటరు, డిజర్ట్ ఈగలు, UMP అనుకుంటా, ఆ మూడిట్లో పెట్టి ఆడాము, అందుకే తను గెలిచాడు. లేకపోతే తెలిసింది మీకు
కాబట్టి మీరు లాస్ట్లో అయితే తనకి గిఫ్ట్ అయితే పంపుతున్నాను. తన దగ్గర కొన్ని బండిల్స్ అయితే అంటే క్యారెక్టర్స్ అయితే లేవు. ఒక క్యారెక్టర్ అయితే తనకి సెండ్ అయితే చేస్తాను. మీకు కూడా మీకు ఏ క్యారెక్టర్ కావాలంటే కాయిన్స్తో సంబంధించి ఏదైనా మీకు ఇస్తాను. నా దగ్గర 1,14,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. 1,40,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ కాయిన్స్తో మీకైతే నేను పంపిస్తాను బండిల్. ఓకే గాయస్, ఇప్పుడైతే వాడు నాకు 50 డ్యామేజ్ ఇచ్చాడు. నేను చూడలే, వాడిని గమనించలే అంతగా. సూపర్ మెడికిట్ అయితే వేసేసుకున్నాను, లేట్ అయిపోతుంది. వాడు హెల్త్ పెంచుకున్నాడు, మనం కూడా కొట్టాం. ఓకే, గ్లిచ్ ఫైర్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను, బట్ రావట్లేదు మనకి. బాగా ప్రాక్టీస్ చేద్దాం గాయస్. వచ్చే సండే లైవ్ అయితే పెట్టబోతున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు లైవ్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ గాయస్, వచ్చే సండే లైవ్ అయితే పెడతాను. ఫ్రీ ఫైర్ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ అయితే చేస్తాను. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే నా లైవ్ వచ్చేసి చాలా బ్లర్గా ఉండిద్ది. ఎందుకంటే నేను ఆడేది ఫోన్లో కాబట్టి ఫోన్లో నాకు అవన్నీ తెలియవు. జస్ట్ నేను నార్మల్గా లైవ్ క్రియేట్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేసి అయితే పెడతాను. టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే పెడతాను మీకైతే. ఓకే, లైవ్లో అయితే ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్, మీరు ప్రతి ఒక్కళ్ళు లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. నేను ప్రతి ఒక్కరిని రూమ్ అయితే ఆడిపిస్తాను. రూమ్ ఆడిపించి గెలిచిన వాళ్ళకి ఇష్టమైన బండిల్ని అయితే పంపిస్తాను. బండిల్ అంటే క్యారెక్టర్ని అయితే పంపిస్తాను. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, ఒక క్యారెక్టర్ అయితే పంపిస్తాను మీకు. ప్రతి ఒక్కరికి క్యారెక్టర్, గెలిచిన ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ అయితే పంపిస్తాను, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, నాకు 50 డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు. ఓకే గైస్, వాడు 6 రౌండ్స్ అయితే కొట్టేశాడు. అంటే ఈ మ్యాచ్ వాడే గెలుస్తాడేమో నాకు కొంచెం డౌట్ ఉంది. వాడు గెలిచాడంటే మళ్ళీ కొద్దిగా కష్టం అయింది. గెలిచాడంటే మళ్ళీ వాడు స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా మొదలెడతాడు వాడి వాగుడు. అందుకని చెప్తున్నాను. ఓకే గైస్, మళ్ళీ ఓకే ఇక్కడ స్టక్ అయినట్టు జంప్ అయితే చేస్తూ వచ్చేసింది. గైస్, నేనైతే 3D యానిమేషన్స్ సెట్టింగ్స్లో అయితే యాక్టివేట్లో పెట్టుకున్నాను. అందుకే నాకు అలా థండర్స్ వచ్చే మెరుపులు అయితే వస్తున్నాయి నాకు. మీకు అర్థమయ్యే ఈ యానిమేషన్ చాలా మందికి పెట్టుకోవడం రాదు. నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తాను. గైస్, ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో, ఏ టైప్లో కావాలో, ఎవరెవరితో ఆడాలో, ఏం గేమ్స్ ఆడాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను గైస్, నా గేమ్ ప్లే కనుక బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ సెక్షన్లో నైస్ అనేది కామెంట్ అయితే చేసేయండి. ఓకే గైస్, మరి 150 డ్యామేజ్ అయితే ఇచ్చాడు మనోడు. పర్లేదు గైస్, పర్లేదు, ఏం పర్లేదు. నేను చెప్తూనే ఉన్నాను, నేను ఓడిపోయినా గెలిచినా సరే వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. చెప్పినట్టే వీడియో అయితే పెట్టాను. తను 2 మ్యాచ్ల్లో తనైతే గెలిచాడు. ఓకే గాయస్, ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇంతే మరి. అంటే ఓకే, అదిగోండి బ్యాడ్ బాయ్ అయితే వాడే 53 బ్యాడ్ బాయ్. మీకు చెప్పినట్టే నేను ఒక గిల్డ్ క్రియేట్ చేశాను అని చెప్పా కదా, ఇదిగోండి ఆల్రెడీ తినే జ్ఞాను 1-2 అది. ఓకే గాయస్, ఇప్పుడు వాడికైతే నేను ఒక గిఫ్ట్ అయితే పంపిపోతున్నాను. వాడు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడు. ఓకే, వాడికైతే ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ అయితే పంపిపోతున్నాను. వాడి దగ్గర కొన్ని క్యారెక్టర్స్ అయితే లేవు, నేను అన్నీ పంపించలేను కాబట్టి ఒక క్యారెక్టర్ అయితే వాడికి పంపిస్తున్నాను. మీరే చూడండి, మీరే చూడండి, నేనేం చెప్పను. వాడి ముందు కాదు, మీ ముందే వాడికి క్యారెక్టర్ అయితే
గిఫ్ట్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఎలాంటి క్యారెక్టర్ కావాలంటే అలాంటి ఏ క్యారెక్టర్ ఇక్కడ ఉన్న ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ని అయితే గిఫ్ట్ చేస్తాను. మీకు చేయాల్సింది ఒకటి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ యూఐడిని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గిల్డ్లో అయితే జాయిన్ అవ్వండి. అంతే చాలు. మీకైతే మంచి బండిల్స్ కొన్నిసార్లు బండిల్స్ కూడా పంపుతాను నేను, బట్ ఈ టైంలో కుదరదు. అందుకే ఇదిగోండి మీ ముందే ఒక క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేశాను. ఈ కొత్త వచ్చింది కదా ఆ క్యారెక్టర్ని అయితే పంపించేసాను, వాడికి గిఫ్ట్ అయితే పంపించేసాను, వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మరి మీ యూఐడిని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇన్నిసార్లు చెప్తున్నందుకు జస్ట్ ఒక 10 నెంబర్స్ జస్ట్ ఒక 10 నెంబర్స్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.